తొలి విడత ప్రకటించిన అభ్యర్థులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల వరకు ప్రతి వారం రోజులకు ఓ సర్వే చేపడతామని, సర్వేలో ఏమైనా తేడా వస్తే అభ్యర్థులను మార్చేందుకు వెనకాడబోమని స్పష్టం చేశారు చంద్రబాబు. టికెట్లు వచ్చేసాయని నిర్లక్ష్యం చేస్తే నిర్ణయాలు మారిపోతాయన్నారు. ఎంత సీనియర్ నేతైనా నియోజకవర్గంలో ఎన్ని సానుకూల అంశాలున్నా చివరి నిమిషం వరకు ప్రజల్లో ఉండి కష్టపడాలని ఆదేశించారు. నియోజకవర్గంలో అసంతృప్తితో ఉన్న నాయకులు, కార్యకర్తలను కలుపుకుపోవాల్సిందేనన్నారు. ఎవరైనా అసంతృప్తితో ఉంటే 1కి 10 సార్లు స్వయంగా వెళ్లి మీరే కలవాలన్నారు. నేనే అభ్యర్థిని కదా అని ఇగోతో వ్యవహరిస్తే కుదరదని స్పష్టం చేశారు చంద్రబాబు. వచ్చే 40 రోజులు అత్యంత కీలకమని హెచ్చరించారు. ప్రభుత్వ విధానాలతో పాటు స్థానిక ఎమ్మెల్యేల పనితీరును ఎండగట్టేలా కార్యక్రమాలు రూపొందించుకోవాలన్నారు. జనసేన క్యాడర్తోనూ సమన్వయం చేసుకోవాలన్నారు. పార్టీ అభ్యర్థులకు సైతం ప్రజల మద్దతు, ఆమోదం ఉండాలన్న కొత్త విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు చంద్రబాబు. సిద్ధం అని సభలు పెడుతున్న జగన్ అభ్యర్థులను మాత్రం ప్రకటించలేకపోయాడని అన్నారు.